మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పీఎల్జీఏ 1 బెటాలియన్ కమాండర్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడవి హిడ్మా మృతితో ఆయన సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం హిడ్మా సొంతూరు. 2.5 దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో పనిచేసిన హిడ్మా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, మెరుపు దాడుల వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది. అతని మరణ వార్త తెలిసినప్పటి నుంచి పువర్తిలో విషాదం నెలకొంది. ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏడాదిన్నర క్రితం పువర్తిలో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు చేసిన బలగాలు తాజాగా హిడ్మా మృతితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అన్ని వైపులా అప్రమత్తమయ్యాయి. భద్రత కట్టుదిట్టం చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం రాకుండా కట్టడి చేస్తున్నారు. పువర్తి చుట్టూ 3-4 కిలోమీటర్ల పరిధిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వందలాది మంది సిఆర్పీఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నారు. పువర్తికి వచ్చిపోయే ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే రంపచోడవరంలో హిడ్మా మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. తర్వాత ఆయన మృతదేహానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు, కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రాలేదు. గతంలో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంపాల కేశవరావు అంత్యక్రియలు నిర్వహించినట్లు హిడ్మా మృతదేహానికి కూడా పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తారా అనే సమాచారం అందుతుంది. అయితే కానీ పోలీసు వర్గాలు మాత్రం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఏం చేస్తారో కూడా చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కుమార్, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతదేహాన్ని ఎక్కడికి తరలిస్తారనేటువంటి అంశంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ప్రస్తుతం పువర్తి గ్రామం మొత్తం భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఏడాదిన్నర క్రితం, సుమారు ఏడాదిన్నర క్రితం అక్కడ సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పువర్తికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇప్పుడు హిడ్మా భార్య రాజే ఇద్దరు చనిపోయిన తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిడిలో ఆ మృతదేహాలు ఉంచారు. పోస్ట్ మార్టం పూర్తయినట్టుగా చెప్తున్నారు. ఎక్కడికి తరలిస్తారనేటువంటి అంశంలో ప్రస్తుతానికి ఒక గోప్యత పాటిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి నంపాల కేశవరావు మృతదేహాన్ని ఇచ్చేందుకు అక్కడ పోలీసులు అంగీకరించలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అక్కడ 2 రకాల ప్రచారం జరిగాయి. ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ పోలీసులు ముందుకు రాలేదని ఒక ప్రచారం జరిగింది. ఆ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి వీల్లేదు అంటూ ఇక్కడ ప్రభుత్వం మొండికేసి చెప్పడంతో అక్కడే అంత్యక్రియలు పోలీసులు చేశారనేటువంటిది ఒకటి జరిగింది. మొత్తం మీద నంపాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వడంలో కూడా హైడ్రామా నడిచింది. 3-4 రోజుల హైడ్రామా తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు హిడ్మా విషయంలో కూడా అలాంటి వ్యూహాన్ని పోలీసులు అనుసరిస్తున్నట్టుగా ఒక కథనం ప్రచారంలో ఉంది. అసలు ఏం చేస్తారనేటువంటి అంశంలో పోలీసు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. గోప్యత పాటిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. పోస్ట్ మార్టం కావచ్చు, తర్వాత ఐడెంటిఫికేషన్ కావచ్చు, మిగతా ఏర్పాటు చేశారు. ఇప్పుడు హిడ్మా కుటుంబం, తల్లి కావచ్చు, సోదరి, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా సిఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో ఉన్నారు. పువర్తి మొత్తాన్ని సరౌండ్ చేశారు. 3-4 కిలోమీటర్ల వైపుగా 4 అంచెల భద్రతా వ్యవస్థకు పైగా ఏర్పాటు చేశారు. మొత్తం బ్యారికేడింగ్ పెట్టి పువర్తికి వచ్చిపోయేటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎటు పోతున్నారు అనేటువంటి అంశాన్ని నిఘా కళ్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతో పాటు ఈ మొత్తం దక్షిణ బస్తర్ ప్రాంతం అంతా, దాదాపు బస్తర్ లో ఉన్నటువంటి 7 జిల్లాలలో కూడా హిడ్మా తిరుగులేనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా ఆదివాసీ తెగల నుంచి హిడ్మాకు అతను ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయాడు, ఆయన అంత్యక్రియలను పువర్తిలోనే నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశం కనుక బయటకు వస్తే పెద్ద ఎత్తున ఆదివాసులు తరలి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని ఒక వర్గం చెప్తుంది. అది జరిగితే కనుక పాలక వర్గాలకు నష్టం జరుగుతున్నటువంటి ఒక అంచనా కూడా ఉంది. కాబట్టి గతంలో నంపాల కేశవరావుని ఏ రకంగా అయితే అంత్యక్రియలు నిర్వహించారో హిడ్మా కూడా అదే రకంగా అంత్యక్రియలు నిర్వహిస్తారని ఒక సమాచారం ఉంది. మనకు పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నది ఏంటంటే, మొదట ఈ మృతదేహాన్ని రాయ్పూర్ తరలిస్తారని కూడా ఒక సమాచారం ఉంది. అక్కడికే
పువర్తి నుంచి ఆయన కుటుంబ సభ్యులు తల్లి సోదరి ఇతర కుటుంబ సభ్యులను రాయపూర్ తీసుకెళ్లిన తర్వాత వాళ్లకు ఆ మృతదేహాన్ని చూపించిన తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఒక ప్రయత్నం ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇది కూడా పోలీసులు కావచ్చు, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా ఏవి ధృవీకరించడం లేదు. కానీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. హిడ్మా మృతదేహాన్ని తరలించేందుకు, హిడ్మాకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అయితే ఒక ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే ఆ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారో అనేటువంటి అంశంలో ఇప్పటి వరకు స్పష్టత రావాల్సి ఉంది. ఒక పక్క హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా వినిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో వారి ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులలో అక్కడి నుంచి కదలలేక హిడ్మా ఉన్న చోటు రంపచోడవరానికి వెళ్లేలేని పరిస్థితిలో హిడ్మా కుటుంబం ఉన్నది. ఏం చేస్తారు అనేటువంటి అంశంలో ఇప్పటికైతే ఒక స్పష్టత రావాల్సి ఉంది. బలగాలైతే ఆ హిడ్మా మృతదేహాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే హిడ్మా దంపతుల మృతదేహాలు ఉన్నాయి. వాటిని తరలింపుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికి తీసుకెళ్తారు, ఎవరు అంత్యక్రియలు చేయబోతున్న అంశాన్ని తేలాల్సినటువంటి అవసరం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.